పరకాల నియోజకవర్గ దళితులు ఆత్మీయ సమ్మేళనం విజయవంతం. ఈరోజు పరకాల పట్టణంలో స్వర్ణ గార్డెన్లో దళితుల హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొచ్చు దిలీప్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకల శ్రీనివాస్ మరియు బండి మొగిలి మచ్చ దేవేందర్ కొడపాక రాజయ్య గారు మాట్లాడుతూ దళితులు అందరం కలిసి అంబేద్కర్ గారిని దేవునిగా కొలువవలసిన అవసరం ఉంది. దళితులందరూ ఐక్యతతో ఉంటే అన్ని సాధించుకోవచ్చు. భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేద్కర్ భారతదేశ స్థితిగతులను అన్ని తెలుసుకుని మన దేశానికి రాజ్యం అవసరమో మాత్రమే లీకించినరు. ఈ రోజు మనమందరం రోడ్ల మీదకు వచ్చి మన హక్కులను ధైర్యంగా అడిగి సాధించుకుంటున్నామంటే అది అంబేద్కర్ యొక్క దయ. మనకు గౌరవం ఈ సమాజంలో ఇస్తూ అది అంబేద్కర్ మాత్రమే అనేది మనం తెలుసుకోవాలి. రాష్ట్రంలో మనకు సహకరించే పార్టీలకు మనం సహకరించాలి. మన ఆస్తిత్య. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. మన ప్రాంతం తెలంగాణ ప్రాంతం అంతా మరి అంబేద్కర్ యొక్క ఆశయాల పట్ల అంబేద్కర్ యొక్క మనకు చేసినటువంటి మేలును బట్టి అన్ని విధాలుగా అన్ని ప్రాంతాల్లో తెలియపరుస్తూ చర్చిస్తూ అందరికీ అవగాహన పరుస్తున్నటువంటి అన్న మన యూనివర్సిటీ ఇక్కడ సీనన్న గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నా మిత్రుడు చిన్నప్పటి నుండి బండి మొగిలి, మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం. వారు ఇప్పుడు లాయరు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. అలాగే మన చిరాత్ పరిస్థితులు చిన్నప్పటి నుండి మన బంధువులో బంధుత్వంగా, మన ప్రాంతంలో ప్రాంతీయుడుగా, ఈ సమాజంలో దళిత భావాల కోసము అహర్నిశల్ పోరాటం చేస్తూ ఆరాటపడుతూ కవితలు చదువుతూ పుస్తకాలు రాస్తూ ఒక సామాజిక భావాల విధానాన్ని ప్రజల్లో సొచ్చింపజేయాలనే సద్గుణం కలిగినటువంటి వ్యక్తి మచ్చ దేవేంద్ర గారు నాగాపూర్. అలాగే మన స్వేరవ రాజు గారు, మన నర్సక్కపల్లె వాస్తవ్యులు కొడపాక రాజయ్య గారు, రిటైర్డ్ ఎంప్లాయీ. వారు కూడా పిలిచిన వెంటనే వచ్చారు. అలాగే చాలామంది 12 గంటల కంటే 11 గంటలకే వచ్చి వెళ్ళిపోవడం లేట్ అవుతుందని అది చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడున్న వాళ్ళందరూ పోరాటం చేసి ఆరాటపడి తెలంగాణ సమాజాన్ని సరిదిద్దుకొని చక్కదిద్దుకోవాలని దృక్పథంతో మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భాగస్థులు. మీకు తెలుసో తెలియదు, పరకాల నియోజకవర్గ ప్రాంత టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో నేను ఒక్కడిని, ఎవరు లేరు. నేను ఒక్కరినే టీఆర్ఎస్ పార్టీని స్థాపించినాక అగ్రకుల రాజకీయ నాయకులు అందరూ 1 నెల తర్వాత విలీనమై దళితుడు ఒక తెలివి కల్లవాడై ఉంటే వాడిని అక్కడనే అంచివేయడానికి సిద్ధపడుతున్నటువంటి సంస్కృతి ఈరోజు అగ్రకుల రాజకీయ నాయకుల విధానం. కొంత తెలివిగా మాట్లాడద్దు, తెలివి ఉండి మాట్లాడద్దు. ఆ తెలివి ఉండి మాట్లాడిన వాడిని ఏ విధంగా అణచివేసి వాడిని అనగదొక్కాలనే కుట్రపూర్త రాజకీయాలు చేస్తున్న అగ్రకుల రాజకీయ నాయకులు అన్ని పార్టీలలో అన్నిటిలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళదే పెత్తనం. మన వాళ్ళు ఏం తెలియని అమాయకులను ప్రజాప్రతినిధులుగా పెట్టి పరిపాలన కూడా వాళ్ళే కొనసాగిస్తూ ఉన్నారు. పరిపాలన కూడా వాళ్ళు వెనకాల ఉండి పెట్టుబడి పెట్టి మనం దళితులే పరిపాలించవలసినటువంటి ఆ హక్కును వాళ్ళ అంతర్గతంగా దాచుకొని వాళ్ళు అనుభవిస్తున్నారే తప్ప అది తెలివిగా వ్యవహరిస్తుంటే వాళ్ళని మనం గమనించలేక వాళ్ళు చేసిన ప్రతిదాన్ని తల ఊపుతూ వాడిచ్చిందే మనకు మేలు, 100 రూపాయో 2 రూపాయలో ఇంత తావుడో తినుడుకో దానికో దీనికో అన్నిటి విధానంలో మనం బానిసలై బ్రతికినటువంటి ఇది
ఎవరైనా అలాంటి దళితులు అరే ఇట్లా కాదురా బాబు అట్లా అని చెప్తే అది పట్టించుకోరు మన దళితులు, పక్కకు పెట్టి